బాబెల్ గోపురం దగ్గర ఆ సంఘటన తరువాత ఆ ప్రజలు చివరకు ప్రపంచమంతా చెల్లాచెదురయ్యారు. గోపురం అక్కడే నిలిచిపోయింది. అది పూర్తికాని నిర్మాణం మాత్రమే కాదు, మానవ గర్వానికి, అహంకారానికి దేవుడు వేసిన ఒక శాశ్వత గుర్తుగా మారింది. ఇది శిక్ష మాత్రమే కాదు, పాపం కేంద్రీకృతమై అపరిమితంగా వ్యాపించకుండా అడ్డుకున్న కృపాచర్య. దీనికి విరుద్ధంగా పెంతకోస్తు సందర్భంలో ఐక్యత దేవుని ప్రారంభం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో సుమారు 120 మంది విశ్వాసులు ఒకే చోట ఒకే మనసుతో కూడి ఉన్నారు. ఇది బాబెల్లోని ఎక్స్టర్నల్ యూనిఫామిటీ, బాహ్య ఐక్యత కాదు. ఇది ఇంటర్నల్ స్పిరిచువల్ యూనిటీ, అంతరంగంలోని ఆత్మీయ ఐక్యత. వీరు పేరు కోసం కాదు, ప్రభు అయిన యేసు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ కోసం వేచి ఉన్నారు. ఈ సందర్భంలో దేవుడు దిగివచ్చి చూడడం కాదు, దేవుడు స్వయంగా వచ్చి నివసించడం జరుగుతుంది. అగ్నిజ్వాలల రూపంలో పరిశుద్ధాత్మ వారిపై దిగివస్తాడు. ఇది బాబెల్కి పూర్తి వ్యతిరేక చిత్రం. అక్కడ మనుషులు వారి రాజ్యాన్ని స్థాపించడానికి, ఆకాశాన్ని చేరటానికి ప్రయత్నిస్తే, ఇక్కడ దేవుడు భూమిపైకి దిగివచ్చి తన ప్రజల ద్వారా తన రాజ్యాన్ని విస్తరింపచేయటానికి తన సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తాడు. బాబెల్ మానవ గర్వం ఆధారిత ఐక్యత, మ్యాన్ ప్రైడ్ సెంటర్డ్ యూనిటీ. పెంటెకోస్తు దైవిక సాన్నిధ్యం ఆధారిత ఐక్యత, గాడ్స్ ప్రెజెన్స్ సెంటర్డ్ యూనిటీ. బాబెల్ మరియు పెంటెకోస్తు 2 సందర్భాల్లోనూ దైవిక జోక్యాన్ని గమనించొచ్చు. అయితే బాబెల్లో దైవిక జోక్యం వలన పాపం యొక్క కేంద్రీకృత శక్తి వృద్ధి చెందకుండా నగరాలు నిర్మించబడ్డాయి. అదే పెంతెకోస్తు అయితే క్రీస్తు కలిగిన ఒక కొత్త సమాజం, చర్చ్ యొక్క ఆరంభమైంది. ఇక్కడ భాషల పాత్ర కూడా ముఖ్యమైనది. బాబెల్లో భాషలు విభజన జరిగింది. పెంతెకోస్తులో భాషలు భిన్నంగా ఉన్నప్పటికీ అవి సందేశాన్ని విస్తరించే సాధనంగా మారుతాయి. ప్రతి వ్యక్తి తన స్వంత భాషలో దేవుని కార్యాన్ని వింటాడు. అంటే దేవుడు భాషల భిన్నత్వాన్ని తొలగించలేదు, ఆయన ఆ భిన్నత్వంలోనే ఐక్యతను సృష్టించాడు. ఇది ఒక విషయాన్ని తెలియచేస్తుంది. దేవుడు ఉన్న ఐక్యత అంటే ఈక్వాలిటీ, సమానత్వంలో మాత్రమే కాదు, యూనిటీ ఇన్ డైవర్సిటీ, సమన్వయంలో కూడా ఉండాలి. దేవుడు లేకుండా ఉన్నా, లేక దేవుని స్థానాన్ని ఆక్రమించే ఏ ఐక్యత అయినా ఎంత గొప్పగా కనిపించినా చివరికి కూలిపోతుంది. లూసిఫర్ పరలోకం నుండి పడిపోయాడు. ఆదాము ఏదెన్ నుండి బయటకు పంపబడ్డాడు. బాబెల్ భాషలు గందరగోళమయ్యాయి, ప్రజలు చెదిరిపోయాడు. మన దగ్గర శక్తి ఉందా లేదా అనేది కాదు, ఆ శక్తి ఎవరి కోసం ఉపయోగపడుతుంది? అవి దేవుని మహిమ కోసం ఉపయోగిస్తే రాజ్యాన్ని నిర్మిస్తాయి, మన మహిమ కోసం ఉపయోగిస్తే బాబెల్ను నిర్మిస్తాయి. దేవుడు శక్తిని ఆశీర్వదించడు, ఆయన తన చిత్తానికి లోబడిన శక్తిని ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకి సంసోను, దావీదు ఇలా చెప్పుకోవచ్చు. ఆఖరిగా ఒక్క మాట, దేవునికి ఎదురు నిలిచే వ్యవస్థలు వస్తాయి, పోతాయి, కానీ దేవుని ప్రణాళిక మాత్రం కొనసాగుతూనే ఉంటుంది.